వెల్కమ్ బ్యాక్. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతుండగానే అమెరికా ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు జరుగుతున్నాయి. హార్ముజ్ సమీపంలో అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు చేసింది. అంతకుముందు హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. కొద్దిసేపటికే బందర్ అబ్బాస్ పోర్టు వద్ద కూడా పేలుడు శబ్దాలు వినిపించాయి. అమెరికా పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని ఇరాన్ ఆరోపించింది. ఇదిలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లో అమెరికా బేసెస్ ను లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఐఆర్జీసీ తెలిపింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల పరిస్థితులు కొనసాగుతున్నాయి. శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతుండగానే అమెరికా ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు జరుగుతున్నాయి. హార్ముజ్ సమీపంలో అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు కూడా చేసింది. అంతకుముందు హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. కొద్దిసేపటికే బందర్ అబ్బాస్ పోర్టు వద్ద కూడా పేలుడు శబ్దాలు వినిపించాయి. అమెరికా పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని ఇరాన్ ఆరోపించింది. ఇదిలా కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లో అమెరికా బేసులను లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఐఆర్జీసీ తెలిపింది.